హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే జాన్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నైట్ సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే చూస్తున్నారు అందరూ. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్. అండ్ కేక్ అయితే ఆర్డర్ చేసేసాము, వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి చీజ్ కేక్ అనమాట, చీజ్ ఐస్ క్రీమ్ కేక్. బ్లూబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట మాకైతే. ఇంకా మా హస్బెండ్కి కూడా బాగా ఇష్టం అనమాట. సో మేమైతే అదే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో అదే రోజు నేను ఫోటో తీసుంటే బాగుండేది, నేను పిక్చర్ తీయలేదనమాట. సో ఇంకా నెక్స్ట్ డే అదే నైట్ మేము అక్కడికి వెళ్ళాం కదా, అందరితో ఎంజాయ్ చేసాము. సో ఇంక నైట్ కట్టింగ్ అవ్వలేదు. సో జాన్ ఫస్ట్ 10 o'clockకి మేము కట్ చేసామన్నమాట. ఇంకా మా సిస్టర్ ఇన్లో వెళ్ళిపోతా అనేసి అనింది. సో ఇంకా పాప వచ్చేసి మా పక్కింటి పాప ఇక్కడికి వచ్చిందనమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కొంచెం ఫీవరిష్గా ఉందన్నమాట తనకి, అందుకే అంత నీరసంగా ఉన్నాడు. సో పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా మా చెల్లి బర్త్డే కూడా ఉందన్నమాట. సో అది ఇంకా తనని కూడా కేక్ కట్ చేపిస్తున్నాము. తనకు కూడా ఇష్టం అనమాట ఈ ఫ్లేవర్, అందుకని. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా పాపకు పెడుతుంటే నో 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 అంటుంది. సో ఏమీ తిందు, అసలు ఏమీ తిందు. ఇంకా ఇది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు అయితే వెళ్ళిపోయింది. ఇంకా చిన్న పాప ఉంది కదా, పక్కింటి పాప, తనకి కేక్ కావాలంట. సో ఇస్తున్నాను. తన బర్త్డే అనమాట నెక్స్ట్ డే. సో యమ్మీ యమ్మీ అనేసి అంటది ఏం తిన్నా కూడా. సో కిస్ చేస్తుంది. ఎస్. ఇంకా మా పాప అయితే అస్సలు తినట్లేదు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే హ్యాపీ బర్త్డే చెప్పు పిన్నికి అంటే క్లాప్ చేసింది. హ్యాపీ బర్త్డే అని వాయిస్ వింటే చాలు క్లాపింగ్ నేర్చేసుకుంది అనమాట. సో అర్థమైపోతుంది. క్యూట్ ఉంది కదా మా పాప. సో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మా పాప ఎలా ఉందో. సో తినమంటే అయితే తినట్లేదు. ఇంకా తీసి ఇవ్వండి అనేస్తే ఇంకా పక్కకి పెట్టేసామన్నమాట. సో ఒకసారి మీకైతే కేక్ చూపిస్తాను. ఇది సో చాలా బాగుంది ఫ్లేవర్. మాకు అంటే నార్మల్గా ఎప్పుడు కూడా మేము పెట్టుకుంటాము, నార్మల్గా కూడా తినాలనిపిస్తే క్రేవింగ్స్ వస్తే. సో ఇంకా అది కేక్ చాలా బాగుంది. అండ్ ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పాప కాసేపు ఆడింది. సో 11 అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట డ్రాప్ చేయడానికి. మా హస్బెండ్ కూడా వెళ్ళాడు. ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళామన్నమాట టెంపుల్కి. సో ఇది మాకు దగ్గరలో ఉండే టెంపుల్ అనమాట, ఆల్ ఇన్ వన్ టెంపుల్ అనేసి అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాళీమాత ఉంటారు, అండ్ రాజేశ్వరి మాత ఉంటారు, శివాలయం ఉంటుంది, అండ్ సాయిబాబా కూడా ఉంటారు. సో ఎస్, ఇంకా చాలా పెద్ద లింగమే అనమాట. సో ఇక్కడ ఇది చాలా పెద్ద స్పేస్. మొన్న కార్తీక పౌర్ణమి రోజు అయితే అబ్బా అసలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ అసలు. సో ఇక్కడైతే మహాకాళి అనమాట, శ్రీ మహా సరస్వతి, ఇంకా మహాలక్ష్మి, అంత ముగ్గురు దేవతలు కూడా ఉంటారు అక్కడ. సో ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్ళి లోపల ఉంటాడనమాట. సో చాలా పెద్ద స్పేస్ యాక్చువల్గా అయితే. ఎంట్రీ గేట్, మెయిన్ గేట్ అయితే ఒకటే ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క టెంపుల్ అనమాట. సో ఎస్, ఇప్పుడైతే బాబా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా స్పేషియస్ ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్ అసలు. ఎప్పుడైనా డే టైంలో వెళ్తే మీకైతే క్యాప్చర్ చేసి చూపిస్తా. చాలా పెద్ద ఏరియా అసలు, చాలా బాగుంటుంది డే టైంలో అయితే. మేము ఇప్పటికీ ఒక 4 to 5 times విజిట్ చేసామన్నమాట. సో ఎస్, ఇంకా బాబా దగ్గరికి వచ్చేసి బాబా దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కూర్చున్నాము. అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత మా పాపకి అక్కడ స్టూల్ దొరికింది. ఇంకా ఆటలాడుతుంది అనమాట స్టూల్తో. అసలు స్టూల్, బాటిల్, చార్జెస్, పెన్స్ అంటే చాలా ఇష్టం మా పాపకైతే. సోఫా ఎక్కుతుంది నార్మల్గా. సో అలానే ట్రై చేస్తుంది, కాకపోతే కొంచెం లెటర్ ట్రై అనమాట. మనం అయితే హెల్ప్ చేయొద్దు. చిన్నపిల్లలు ఏదైనా చేయడానికి స్టార్ట్ చేస్తే మనం అయితే హెల్ప్ చేయొద్దు. బికాస్ దే హ్యావ్ టు నో అనమాట, దే హ్యావ్ టు లెర్న్. సో అందుకే ఫైనల్గా అయితే నిల్చుంది. అండ్ చెప్పాను కదా మా హస్బెండ్కి కొంచెం ఫీవరిష్గా ఉందన్నమాట. సో ఎందుకు కొంచెం స్మైల్ చేయొచ్చు కదా అని అంటే నాకు ఫీవర్ వచ్చింది అనేసి అంటున్నాడు. సో అది ఇంకా మా పాప కెమెరాని చూసి లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఇక్కడ కొన్ని క్లిక్స్ తీసేసుకొని
పక్కన మళ్ళీ ఇందాక చూపించాను కదా మహాకాళి టెంపుల్ అనేసి, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇక్కడ ఏంటో నాకు ఒకటైతే తెలీదు, ఎందుకంటే ఇందాక బాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఎదురుగా కూడా నంది ఉన్నారు. అండ్ ఇక్కడ టెంపుల్ కాళీమాత టెంపుల్కి వచ్చాము, అండ్ అమ్మవారి ఎదురుగా కూడా నంది ఉన్నారు అది. అండ్ మా పాప అయితే మంచిగా మొక్కుతుందనమాట. సో వచ్చేసింది తనకి, జయ జయ గోవింద చెప్పు అని అంటే మంచిగా చెప్పిద్ది. సో నందికైతే పువ్వు పెట్టేసి వచ్చేసింది. సో ఇక్కడైతే మేము ఇంకా పక్కన కదా శివాలయం కూడా మొక్కేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంక ఇప్పుడైతే క్రౌడ్ లేదు, ఆల్మోస్ట్ అబౌట్ టు అంటే క్లోజింగ్ టైం అనమాట. బట్ మేము లేట్గానే వెళ్ళాము. ఇది ఇంకో పక్కనే అనమాట. సో ఇది ఇంకో టెంపుల్, శ్రీ మహారాజేశ్వరి దేవి టెంపుల్ అనమాట. సో చాలా పెద్ద టెంపుల్స్, ఇక్కడ ఉన్న 4 టెంపుల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అసలు. సో ఇక్కడ మధ్యలో అయితే శ్రీ రాజేశ్వరి మాత టెంపుల్ దేవాలయం ఉంటుంది. అండ్ 4 కార్నర్స్లో ఒక్కొక్క దేవుడు అనమాట. శ్రీ మహావిష్ణువు అండ్ సచ్చిదానంద స్వామి లింగము అండ్ గణపతి అండ్ సూర్యనారాయణ స్వామి. ఎస్, మీకు 4 కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడైతే సూర్యనారాయణ స్వామి ఉన్నారు, అండ్ ఎదురుగా అయితే మనకి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. సో చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడికైతే విజిట్ అవ్వడం ఫస్ట్ టైం నాది. సో మిగతా 3 అయితే నేను చూశాను, కాకపోతే ఎప్పుడు హడావిడిగా వెళ్ళిపోతాము. సో ఇక్కడైతే శ్రీ మహావిష్ణువు అనమాట. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. ఇంకా నైట్లో వెళ్ళాం కదా, లైటింగ్స్. శ్రీ సచ్చిదానందీశ్వర స్వామి అనమాట. సో లింగంకి అయితే వాటర్ వెళ్ళేది నార్మల్గా అయితే లెఫ్ట్లో ఉంటుంది కదా, ఇక్కడైతే రైట్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే గణపతి. ఇంకా తర్వాత మా పాప గంట కొడుతుంది, బాగా హైట్కి లేపాను అనుకుంటా. సో కొట్టడానికి రావట్లేదు, ట్రై చేసింది, కాకపోతే 2 సార్లు కొట్టింది. అండ్ ఆ తర్వాత కొన్ని క్లిక్స్ తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా అయితే క్రీమ్ స్టోన్ అలా వెళ్ళేసి కాసేపు తిరిగేసి వద్దాం అనుకున్నాం, కాకపోతే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంకా పిజ్జాస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది మా ఇంట్లో జాన్ ఫస్ట్ ఇలా అయ్యింది. సో మీరు ఎలా చేసుకున్నారు, మీ ఇంట్లో ఎలా జరిగింది అనేసి అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా హస్బెండ్కి ఇస్తుంటే తీసుకోవట్లేదు, అది ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది, సో తీసి చూసి నాకు ఇవ్వు అనేసి అన్నారు. సో ఓకే అని మా పాప అయితే తీసేసింది అనమాట. కోక్ బాటిల్, పెప్సీ బాటిల్. సో 3 వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ పిజ్జాస్. సో చాలా బాగున్నాయి, టేస్టీ ఉన్నాయి అసలు. సో ఇలా అయింది నైట్. అండ్ దీని తర్వాత ఇంకా లైట్గా టిఫిన్ చేసి దోశలు వేసాను అనమాట. సో తినేసి ఇంకా పడుకున్నాము. సో ఇలా అయిందనమాట మా జాన్ ఫస్ట్ సెలబ్రేషన్స్ అండ్ ఆల్.